పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్యంగా ఎవరు చెప్పినా వింటాం. అప్రజాస్వామ్యంగా మాట్లాడితే మాత్రం స్టబర్న్గా ప్రజాహితం కోసం ముందుకు పోవడం తప్ప ఇంకోటి లేదు. నేను ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనందరం చరిత్ర ఎప్పుడు కూడా రాస్తూ ఉంటుంది, నెగటివ్గా పాజిటివ్గా. అలాంటి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం చేయబోతున్నారో కూడా చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. ఈరోజే మనకు జరిగినటువంటి ఇబ్బందుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భారతదేశం లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అప్పుల ఉబిలో ఉన్నాం. ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప అందరం కలిసి మళ్ళీ అందరితో సమానంగా మనం ముందుకు పోయే పరిస్థితి లేదు. నేను అమరావతి ఒకటే కాదు, ఇంకా మిగిలిన అభివృద్ధి అంతా కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎన్ని చేసినా అమరావతి ఆగదు, అభివృద్ధి ఆగదు, సంకల్పం ఆగదు. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ నుంచి, హడ్కో నుంచి, నబార్డ్ నుంచి, నాఫెడ్ నుంచి ఒక 40,000 కోట్ల రూపాయలు టైఅప్ చేశారు. ఇంకో పక్క 56,000 కోట్లకు పనులు పిలిచారు. 91 మౌలిక ప్రాజెక్టులన్నీ ప్రారంభిస్తున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు నివాస భవనాలు తొందరలో పూర్తి అవుతాయి. ఐకానిక్ బిల్డింగ్లు కూడా 2028కి పూర్తి చేస్తాం. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 2007కు పూర్తి చేస్తాం. ఇంకొక పక్కన 2028కి మెజారిటీ వర్క్లన్నీ కూడా ఒక స్థాయికి వస్తాయి. కొంతమంది ఇప్పుడు మాట్లాడుతున్నారు అమరావతి మొత్తం పూర్తయిపోతుందా అని. కావాలని కూడా 2 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలని మాట్లాడుతున్నారు. ఒక రాజధాని అనేది మనం చేసుకుంటా పోతా ఉంటే నిరంతరం జరుగుతుంది, ఒకరోజు అయ్యేది కాదు. మేజర్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేసిన తర్వాత చేసే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్కి అవసరమైన మెటీరియల్ కానీ, లేబర్ కానీ, దానిపైన ఖర్చు పెట్టే డబ్బుల్లో గవర్నమెంట్కి ట్యాక్సేషన్ కింద 15 నుంచి 20% తిరిగి వస్తూ ఉంటుంది. వాళ్ళు అప్పు చేసినా, మనం పెట్టినా, ఏదైనా. మనం మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత ఈరోజు హైదరాబాద్ చూస్తే 75% హైదరాబాద్ రీజియన్ తెలంగాణ రిసోర్సెస్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. హైదరాబాద్ అలోన్ 60% సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అందుకే 9% పైన 9.3 9.6% తెలంగాణకు ఆదాయం వస్తుంది. అంటే వచ్చిన 100 రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తే అందులో 9.3% 9.6% వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి 6% వస్తుంది. అంటే ఆదాయం తక్కువ, దాంట్లో వచ్చే పర్సంటేజ్ తక్కువ. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ నిర్మాణం అనేది కొంతమంది మళ్ళీ మాట్లాడుతున్నారు, అయిపోతుందా 28కి అయిపోతుందా. 28కి అయిపోవడం కాదు, మేజర్ వర్క్స్ విల్ బి కంప్లీటెడ్ 28. అమరావతి నిరంతరం కొనసాగుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రేపు రాబోయే రోజుల్లో అక్కడ ఒక స్పోర్ట్స్ సిటీ, 9 సిటీలు. ఒకవేళ అవసరమైతే హైదరాబాద్లో మీరు చూశారు, ఆ రోజు ఎయిర్పోర్ట్ కడతానంటే బేగంపేట ఉంటే బేగంపేట చాలు కదా అన్నారు. ఇప్పుడు శంషాబాద్లో కడితే అది ఆ రాష్ట్రానికి జిఎస్టిపి కాంట్రిబ్యూషన్కి మేజర్ ఫ్యాక్టర్ అయ్యింది. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది. ఒకప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ హెచ్ఏఎల్లో ఉండేది. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ హిందూపూర్ సైడ్ హైదరాబాద్ రోడ్డుకి వచ్చింది. ఇప్పుడు ఫుల్ అయింది, కెపాసిటీ హ్యాండిల్ చేయలేని పరిస్థితి. ఇంకొక 5-6 ఏళ్లలో ఇంకొక ఎయిర్పోర్ట్ కావాలి. ఏ పక్క ప్లాన్ చేస్తారో అది వేరే విషయం. అదే మరి మనకు ఒక చిన్న బుడ్డ ఎయిర్పోర్ట్ ఉండేది. ఎప్పుడు వెంకయ్య నాయుడు ఎగతాలు చెప్పేవాడు. చిన్న మార్కెట్ ఏదో ఉంది విజయవాడలో, ఆ మార్కెట్ పేరు చెప్పేవాడు. ఇది ఆ మారిగా ఉందని దానిపైన ఒక టెర్మినల్ బిల్డింగ్ కట్టించాం. అది అవుతానే ఇంకొక ఇప్పుడు టెర్మినల్ బిల్డింగ్ విత్ ఇవి కడుతున్నాం. అది ఉంటుంది. అవసరమైతే రేపు ఇంకొక ఎయిర్పోర్ట్ రావాల్సిన అవసరం ఉంటుంది.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ ఆటో పైలట్కి వెళ్తుంది. అదే నిరూపించింది ప్రపంచం మొత్తం. ఇప్పుడు మీరు చూశారు దుబాయ్, ఒకప్పుడు ఒక ఎయిర్పోర్ట్, ఒక పోర్ట్, అక్కడి నుంచి టూరిజం, అక్కడి నుంచి ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్లో కూడా మనకు సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి. మారినప్పుడు మనం అవి కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా కష్టాలు వస్తాయి. ఇప్పుడు యుద్ధం వచ్చింది, యుద్ధ సమయంలో మనకి ఇబ్బందులు వచ్చాయి, గ్యాస్ సమస్యలు వచ్చాయి, ఫ్యూయల్ సమస్యలు వచ్చాయి, రేట్లు పెరిగే పరిస్థితి వస్తుంది, సప్లై చైన్ డిస్టర్బ్ అయ్యింది. సప్లై చైన్ డిస్టర్బ్ అయినప్పుడు మనం పండించే మ్యాంగో కానీ, అరటి కానీ, అక్వా ఫుడ్ కానీ విదేశాలకు పోయే పరిస్థితి లేకుండా రేట్స్ అని పడిపోయే పరిస్థితి వస్తున్నాయి. ఇలాంటి చాలా వస్తాయి. వచ్చినప్పుడు మనం ఎంత సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలుగుతాం అనేది ముఖ్యం. ఏదేమైనా 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ $2.4 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం. ఇందులో ఈ 3 సిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి, మిగిలిన అర్బనైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా జరుగుతాయి గ్రామీణ ప్రాంతాల్లో సమానంగా. అమరావతిలో ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలి, విశాఖపట్నంలో కల్పించాలి, తిరుపతిలో కల్పించాల్సిన అవసరం ఉంది. అదే మరి మళ్ళీ చెప్తున్నా, ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్, మానిటైజేషన్ ప్రాజెక్ట్. ఎంత వీలైతే అంత డబ్బులు ఇందులో నుంచి వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ తిరిగి వాళ్ళకి ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న ల్యాండ్ వాళ్ళకి తిరిగి ఇస్తాం, డెవలప్ చేసి దానికి పెట్టుబడి పెడతాం. ఆ తర్వాత కొంత ల్యాండ్ మనకు మిగులుతుంది, అది యాక్షన్ వేసుకుంటాం. ఆక్షన్లో కొంత డబ్బులు వస్తాయి. ఆ రియల్ ఎస్టేట్ని పిలిపించి వాళ్ళను కూడా కట్టమంటాం. కట్టినప్పుడు అభివృద్ధి అవుతుంది, దానివల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అది కూడా ఇప్పుడే ఎందుకు చేసేకూడదు అంటారు. అంటే ఇప్పుడు చేస్తే పీనట్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు రావు కాబట్టి మీరు అమ్మేయండి, కట్టేసేయండి అంటే మామూలుగా ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, ఒకప్పుడు హైదరాబాద్లో అక్కడుండే గవర్నమెంట్ భూమిస్ నేను ఒక్కొక్క ఎకరా ఇది చేసుకుంటా వస్తే హైటెక్ సిటీగా ఎదురుగా ఉండే ల్యాండ్ ₹1,00,000, తర్వాత అది 3 కోట్లు, తర్వాత 30 కోట్లు, ఇప్పుడు 200 కోట్లు, 150 కోట్లు, 170 కోట్లు.